హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో మనం మసాలా గుత్తి వంకాయ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి వంకాయలు, నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు ఇవి కడిగి పక్కన పెట్టుకుందామండి. అలాగే దీంట్లో కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్న ఈ స్పూన్ తోటి కొలతలు తీసుకుందామండి. పల్లీలు వచ్చేసి 3 స్పూన్లు వేసుకుందాము. అలాగే శనగపప్పు, పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకుందాము. ధనియాలు 1 స్పూన్ వేసుకుందాము. జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకుందామండి. దీంట్లోకే ఒక 4 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసుకుందామండి. అలాగే 6 మొగ్గలు. ఇది వచ్చి ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయలు సగం వేసుకుందాము. అలాగే మీ కారానికి సరిపడా ఇందులో ఇంకా కారం వేయము, ఎండుమిర్చితోటే కారం అనేది సరిపెట్టుకుంటాం. మీకు ఎంత స్పైసీగా కావాలో అన్ని మిరగాయలు వేసుకోండి. అలాగే కొబ్బరికాయ, 1 చెక్క కొబ్బరికాయ అండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేదంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. ఇప్పుడు వచ్చి బాండీ పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోకూడదండి, ఓన్లీ పొడిగానే మనం ఫ్రై చేసుకుందాము. పల్లీలు ఫ్రై చేసుకుందామండి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చెనపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిగతా ఉన్న ధనియాలు, జీలకర్ర అవి కూడా వేసుకుందామండి. వెల్లుల్లిపాయ తప్పించి కనమయన్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది పప్పుచారులో, చారులో, మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి చల్లారిన దాకా వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో మనం ముందుగా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను కాబట్టి వేసుకున్న మసాలాలో వేయకుండా వేరేగా ఫ్రై చేస్తున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది కూడా ఫ్రై అయిందండి, పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. మనం ఫ్రై చేసుకునేవన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందామండి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు నేను ఫ్రై చేయలేదండి, పచ్చి వేసుకుంటేనే బాగుంటాయి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు వేసుకుందామండి. మన కర్రీకి సరిపడా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి. ఇలా వేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము. వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు వీడియోలో చూపించిన విధంగా వంకాయలు కట్ చేసుకుందామండి. చివరి వరకు కట్ చేయకండి, స్టఫ్ పెట్టినప్పుడు విడిపోతాయండి. ఇలాగ 4 పక్కన కోసుకుని అలాగే ఈ వంకాయలన్నీ కట్ చేసుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా వంకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి స్టఫ్ చేద్దామండి. వంకాయలోకి మసాలా అనేది చివరి వరకు వెళ్ళాలండి. ఇలా చేతితోటి మొత్తం మసాలా అంతా వంకాయకి పెట్టుకుందాం. ఇలా మసాలా కూరిన తర్వాత పక్కన పెట్టుకుందాం. అలాగే మొత్తం వంకాయలు అన్నిటికి మసాలా అనేది వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుందామండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి.
వంకాయలన్నీ ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు నేను తీసుకున్న 1/2 కేజీ వంకాయలకి మసాలాని కరెక్ట్గా సరిపోయిందండి. 1 స్పూన్ మసాలా మాత్రమే ఉంది. ఇప్పుడు బాండీ పెట్టుకుందాము. ఈ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి. వంకాయలన్నీ మనం బాండీలో పెట్టుకున్నాం. ఆయిల్ కాగిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియోలు చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా ఆయిల్లో పెట్టిన తర్వాత ఇది ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. మూత పెట్టుకుని 20 నిమిషాల తర్వాత మనం చూద్దాం. ఈ ఫ్రై వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయాలండి. అలాగైతేనే వంకాయలు బాగా మగ్గి ఫ్రై అవుతాయి. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకుందాము. ఇలా వంకాయలన్నీ మనం తిరగేసుకుందామండి. దీనిపైన కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. మనం ఇలా కుక్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, 1 స్పూన్ ఉంది, అది వేసేసుకుందాం. పైనుంచి వేసుకుని ఒకసారి వీటిని మళ్ళీ తిరగేద్దాం. ఇలా తిరగేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. గుత్తు వంకాయ మసాలా ఫ్రై.